గనులను తవ్వడమే కాకుండా స్క్రాప్ నుంచి మినరల్స్ సేకరించే రీసైక్లింగ్ పద్ధతులపై పరిశ్రమలు దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అరుదైన ఖనిజాల అన్వేషణ కోసం ప్రత్యేక రోడ్ షో కార్యక్రమాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ హైదరాబాద్ హెచ్ఏసీసీలో నిర్వహించింది. 2వ విడత ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ వేలం, 7వ విడత క్రిటికల్ స్ట్రాటజిక్ మినరల్ బ్లాక్స్ వేలం రోడ్ షో కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ వేలం ప్రక్రియపై పెట్టుబడిదారులలో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో గనుల శాఖ రోడ్ షో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరి ఈరోజు మినరల్ సెక్టార్లో, కోల్ సెక్టార్లో ట్రాన్స్పరెన్సీకి సాత్ పారదర్శకతతోటి ఈరోజు మనం ముందుకెళ్తా ఉన్నాం. ఆ దిశలోనే ప్రభుత్వ కంపెనీలు కానీ, పిఎస్సీలు కానీ, ప్రైవేట్ కంపెనీలను కానీ అన్నిటినీ పెద్ద ఎత్తున మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా మన ఇంట్రెస్ట్ ఒకటే, దేశం ఈరోజు మినరల్ సెక్టార్లో ఒక శక్తిశాలిగా ఎదగాలి. మనం ఇతర దేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి, ఇంపోర్ట్ తగ్గించుకోవాలి. మనం ఈరోజు ఆత్మనిర్భర్ భారత్గా మనము మన దేశంలో ఈరోజు మినరల్స్ను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. Propagate how critical minerals can be a great asset to this country and how exploration of these critical minerals, which has a lot of value both in the country and internationally, will have a very big positive impact on the economic conditions of this country. Mines Ministry, over a period of time, both at the center and state, have taken several initiatives to become transparent in allocation of mines.